యెస్. ప్రెజెంట్ ఎక్కడ చూసినా సరే మనకి ఏఐ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. ఈవెన్ ఫోన్స్‌లో కానివ్వండి, వాట్సాప్‌లో కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రెజెంట్ మనకి ఏఐ పదం ఎక్కువగా వినిపిస్తుంది. రానున్న ఫ్యూచర్ మొత్తం కూడా ఏఐ ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి మన హైదరాబాద్ కేంద్రంగా హెచ్ఏసీసీ నోవెటర్‌లో 2 రోజుల పాటు కూడా బిగ్గెస్ట్ సమ్మిట్ ఏఐకి సంబంధించిన గ్లోబల్ సమ్మిట్‌ని కూడా నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీన్ని లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు. నంబర్ ఆఫ్ స్టాల్స్‌ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. డిఫరెంట్ ఏఐ కాన్సెప్ట్‌తో ఐటీ రంగానికి సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ముందుకు తీసుకొస్తున్నాయో అదంతా కూడా ఇక్కడ స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు. ప్రెజెంట్ మనం స్టాల్ నెంబర్ 57 భారత్ స్మార్ట్ సర్వీస్ సంబంధించినటువంటి స్టాల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు. వీళ్ళంతా కూడా వచ్చినటువంటి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం కూడా ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు. కో ఫౌండర్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటండి అసలు మీరు ఇక్కడ మీరు ఇక్కడ ఈ స్టాల్ పెట్టడానికి రీజన్ ఏంటి అండ్ ఏంటి ఓవరాల్ గా మీ కాన్సెప్ట్? భారత్ స్మార్ట్ సర్వీసెస్ తెలంగాణ ఏఐ స్టార్టప్. వీఆర్ పార్ట్ ఆఫ్ టీ హబ్ అండ్ నా పేరు సికిందర్ రెడ్డి. ఐఎమ్ కో ఫౌండర్ అండ్ సిఇఓ. ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, మన ఇంట్లో మనకి ఎప్పుడైనా అప్లయన్స్ వైజ్ కన్జంప్షన్ ఏంటి అనేది తెలుసా? ఫ్రిడ్జ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, గీజర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, ఏసీ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది. సో ఆ సింప్లిఫైడ్ వేలో ఐడెంటిఫై చేయడానికే వీ కేమ్ అప్ విత్ ఏఐ పవర్డ్ బిజిలీ ఆడిటర్. ఓకేనా? దిస్ వన్ డివైస్, ఇప్పుడు ఒక ఇది సింగిల్ ఫేస్ కనెక్షన్కి వన్ డివైస్, ఏ కన్జ్యూమర్ అనే ఇండివిజువల్గా దాన్ని ప్లగ్ చేసి యూ కెన్ ఫైండ్. సో వన్ డివైస్ ఇది అప్లయన్స్ వైజ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందనే ఒక ఇన్సైట్ ఇస్తుంది. అండ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 200 యూనిట్స్ టార్గెట్ ఉంది, ఒకవేళ మీరు గృహజ్యోతి కన్జ్యూమర్ అనుకోండి, ఓకేనా, 200 లోపల ఉంటే ఇట్ ఈస్ ఫ్రీ, అబౌట్ 200 ఇట్స్ కంప్లీట్లీ యూ హ్యావ్ టు పే. అదర్వైజ్ కూడా దెర్ ఈస్ ఎ సబ్సిడీ ఆఫ్ 250 రూపీస్ ఫర్ ఆల్ ద డొమెస్టిక్ కన్జ్యూమర్స్. ఢిల్లీలో అయితే 200 యూనిట్స్కి ఇట్స్ అగైన్ ఫ్రీ. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఫర్ సబ్సిడీ కస్టమర్స్. ఓకే, అదర్వైజ్ కూడా. సో ఇప్పుడు మీరు ఒక ఐడెంటిఫై చేయండి, ఏదన్నా ఇప్పుడు ఏ అప్లయన్స్ మీకు గజ్లర్ అని మీకు తెలిసింది అనుకో, ఏది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, దేని మీద పెట్టాలి మీ ఎనర్జీ, ప్రియారిటైజ్ చేయాలి కదా. యూ కెనాట్ జస్ట్ లైక్ దట్ వేగ్లీ పుట్. ఇది ఒక వన్ డివైస్ విల్ గివ్ యూ దట్ ఇన్సైట్. అంటే ఈ డివైస్ వల్ల ఫ్రిడ్జ్ ఎంత పవర్ ని కన్జ్యూమ్ చేస్తుంది, ఏసీ ఎంత పవర్ ని కన్జ్యూమ్ చేస్తుంది, ఇలా డిఫరెంట్ గా తెలుసు ఎగ్జాక్ట్లీ. అండ్ ఫర్దర్ మీరు కంట్రోల్ కూడా చేయాలనుకోండి, దెర్ ఇస్ అనదర్ ప్రోడక్ట్ ఆఫ్ స్మార్ట్ ప్లగ్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను గీజర్ కనెక్ట్ చేసినాను. గీజర్ కనెక్ట్ చేసి లాస్ట్ మంత్ ఐ సేవ్డ్ ఆల్మోస్ట్ 15 యూనిట్స్. అండ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఐఎమ్ సేయింగ్. ఎగ్జాజురేట్ చేయాలంటే 25 యూనిట్స్ అన్నట్టు. బట్ రియలిస్టిక్గా నేను సింపుల్గా వితౌట్ కాంప్రమైజింగ్ మై కంఫర్ట్, నేను ఇంతకుముందు ఎట్లా యూజ్ చేస్తున్నా అట్లనే యూజ్ చేసిన. డైలీ 3 యూజెస్, దాంట్లో నేను ఆల్మోస్ట్ 50% ఆఫ్ రిడక్షన్ని నేను గీజర్ అలోన్లో తీసుకురాగలిగిన. దీని ద్వారా ఒక్క నిమిషం, అది ఇప్పుడు ఈ డివైస్ ద్వారా ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఓకే, ఇది ఎలా తెలుసుకోవచ్చు? ఏంటంటే దీంట్లో కూడా మీటర్ ఉంటుంది, దీంట్లో కూడా యూ కెన్ ఐడెంటిఫై ఇప్పుడు గీజర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది కూడా దీంట్లో కూడా వస్తుంది. బట్ దీంట్లో అడిషనల్ ఫెసిలిటీ ఏంటంటే ఆటోమేటిక్గా దీన్ని కట్ ఆఫ్ కూడా చేయగలుగుతారు. ఇప్పుడు మీరు బిజీ ఉన్నారు, ఇప్పుడు ఇంతకుముందు నేను గీజర్ది ఏం చేస్తుండే, ఆటో కట్ ఆఫ్ అయితే ఆఫ్ చేసేస్తుండే. ఆటో కట్ ఆఫ్ కంటే ముందే టెంపరేచర్ ఈజ్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ. దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ ఏబుల్ టు ఐడెంటిఫై. ఇప్పుడు ఈ రెండు డివైస్లు మార్కెట్లోకి వచ్చాయా? ఎస్. ఇప్పుడు భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని యూ కెన్ పర్చేస్ దీస్ ప్రోడక్ట్స్ అండ్ యూ కెన్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. అండ్ 100% విల్ సపోర్ట్ యూ స్టెప్ బై స్టెప్. మీ రిడక్షన్ వచ్చే వరకు, ఒకరికి రిడక్షన్ రాలేదంటే వీఆర్ రెడీ టు టేక్ బ్యాక్ డివైస్ అన్కండిషనలీ. ఐఎమ్ ఓపెన్ టు ఇట్. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి రీజన్ ఏంటి, రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ ఈస్ బీన్ వెరీ గుడ్ అండ్ వీ గాట్ ఏ ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డి సార్ కూడా ప్రజెంట్ చేయగలిగాము. సో he was also very liked very much. Okay, we are Telangana startup and from the Telangana government we got the opportunity to exhibit here. We thank them from bottom of our heart. సో మొత్తానికైతే చూడొచ్చు, ఏఐ పవర్డ్ యాప్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక స్టార్టప్ ని తీసుకొచ్చారు. ఇది భారత్ స్మార్ట్ సర్వీస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూసినటువంటి రెండు డివైస్లు ఇప్పుడు ఈ గ్లోబల్ సమిట్ థీమ్ కూడా మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీవన్. ఓకేనా? అవర్ భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ ఈజ్ ఆల్సో ఫర్ ఎవ్రీవన్. మీరు యూ డోంట్ వాంట్ టు పే ఎనీథింగ్, స్టిల్ యూ డౌన్లోడ్ అవర్ యాప్. మీ మీటర్ని మీరు ఫోటో తీసుకోండి, యూ విల్ నో యువర్ ఎక్స్పెక్టెడ్ బిల్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు దాన్ని మానిటర్ చేయాలనుకుంటే బిజిలీ ఆర్డర్ కావాలి, మానిటర్ ప్లస్ కంట్రోల్ చేయాలనుకుంటే స్మార్ట్ ప్లగ్ కావాలి. దట్స్ ఇట్.
థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే, భారత్ స్మార్ట్ సర్వీస్ వాళ్ళు 2 డివైస్లను కూడా ఈరోజు ఏఐ సమ్మిట్లో చూపిస్తున్నారు. ఒకటి ఇది ఏదైతే ఉందో ప్లగ్ అండ్ ప్లే, దీనికి సంబంధించి మనం ఒక ఇంట్లో ఏసీ కానివ్వండి, లేదంటే మనం ఇంకా యూజ్ చేసే వాషింగ్ మెషిన్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఇవంతా కూడా మనం ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తున్నామో, ఎంత పవర్ కన్జర్వ్ చేస్తున్నాం అనేది ఈ డివైస్ ద్వారా తెలుస్తుంది. ఇక ఈ డివైస్ వచ్చేసి మొత్తం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చిందో 200 యూనిట్లు ఎవరైతే కరెంట్ యూజ్ చేస్తారో అదంతా కూడా బిల్లు ఫ్రీగా వస్తుంది. కాబట్టి గృహజ్యోతి పథకం కింద అలాంటి వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు పవర్ ఎక్కువ కూడా కన్జర్వ్ చేస్తుంటే దీనివల్ల రిడక్ట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. మొత్తానికైతే తెలంగాణకు సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీ భారత్ స్మార్ట్ సర్వీస్ అయితే ఒక మంచి ఆవిష్కరణ, మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ సమ్మిట్లో కూడా వాళ్ళకి మంచి రెస్పాన్స్ వస్తుందని అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాసుతో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి, HSCC నోవెటల్.